హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. టుడే టాపిక్ వచ్చేసి డిప్రిసియేషన్. సి ప్రతి ఇంట్లో, ప్రతి ఆర్గనైజేషన్లో, ప్రతి కంపెనీలో, ప్రతి ఫార్మ్లో, ప్రతి ఎంటిటీలో ఫిక్స్డ్ అసెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిక్స్డ్ అసెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫిక్స్డ్ అసెట్ కొన్న తర్వాత కొన్ని సంవత్సరాలకు తరుగుదల అనేది జరుగుతుంది. అంటే దాని యొక్క కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో ఈ కెపాసిటీ తగ్గడం వల్ల దాని యొక్క వాల్యూ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. కానీ కొన్ని కొన్ని కంపెనీల్లో కొన్ని మెథడ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఆ మెథడ్స్ యాన్యుటీ మెథడ్స్ అని ఉండొచ్చు, స్ట్రైట్ లైన్ మెథడ్ అని ఉండొచ్చు, లేదా రిడ్యూసింగ్, డిమినిషింగ్ అండ్ రిటర్న్ డెవలప్ మెథడ్ అని ఉండొచ్చు. రిడ్యూసింగ్ అన్న, డిమినిషింగ్ వాల్యూ మెథడ్ అన్న, డబ్ల్యూడి మెథడ్ అన్న మూడు ఒకటే. యాన్యుటీ మెథడ్ అని యూజ్ చేయి ఉండొచ్చు, స్ట్రైట్ లైన్ మెథడ్ అని యూజ్ చేసి ఉండొచ్చు, అండ్ దెన్ రియలైజేషన్ మెథడ్ అని యూజ్ చేసి ఉండొచ్చు, ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్ అని యూజ్ చేసి ఉండొచ్చు, అండ్ మిషన్ అవర్ రేట్ మెథడ్ అని యూజ్ చేసి ఉండొచ్చు. ఏ మెథడ్ అని యూజ్ చేయండి, ఆ యొక్క అసెట్ వాల్యూ అనేది తగ్గడం జరుగుతుంది. కానీ ఈ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ రిప్రజెంటెడ్ ది total amount of depreciation expenses recorded for long-term asset since it was first put in service, reflected the cumulative decreases in it is value due to uses, wear and tears or obsolescence. అంటే నువ్వు వాడుకలో ఉన్న, యూజ్ చేసిన, అది కరిగిపోయిన కొంత యూజెస్ అనేది జరుగుతుంది ఒక ఫిక్స్డ్ అసెట్. సో ఆ విధంగా ఈ యొక్క డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటే ఏంటనేది విత్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. మిషనరీ లేదా ఒక బైక్ అనుకుందాం. దీని వాల్యూ వచ్చేసి 1,00,000. ఓకేనా? దీని డిప్రిసియేషన్ వచ్చేసి 10%. ఎంత? 10% డిప్రిసియేషన్ వాల్యూ. ఓకేనా? అసెట్. మూడు, ఇది బేసిక్గా మన ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, 2020లో నేను ఏప్రిల్ 1, 2020లో బైక్ కొన్నా. ఎంతకి? 1,00,000 కొన్నా. సరేనా? ఇప్పుడు 1,00,000 కొంటే ఈ 2021కు హోల్ ఇయర్కు ఈ యొక్క 1,00,000 రూపాయలకు సంబంధించిన బైక్ వాల్యూ ఎంత తగ్గుతుంది అనేది క్యాల్కులేషన్ చేస్తే ఇంటూ 10% ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. అంటే 1,00,000 రూపాయలకు సంబంధించిన బైక్ ఒక సంవత్సరానికి సంబంధించిన డిప్రిసియేషన్ ఎంత తగ్గింది? 10,000 రూపీస్ తగ్గింది. ఇది నేను తీసుకున్న మెథడ్ ఏంటంటే డబ్ల్యూడివి మెథడ్. అంటే రిటర్న్ డౌన్ మెథడ్ ఆర్ డిమినిషింగ్ మెథడ్ ఆర్ రిడ్యూసింగ్ మెథడ్ కూడా అనొచ్చు. సో ఇప్పుడు 21-22 కూడా సేమ్ వాల్యూ ఎంత? 10,000. మళ్ళీ 22-23కి ఎంత? 10,000. ఓకేనా? నెక్స్ట్ 23-24 ఎంత? 10,000. ఓకేనా? ఇప్పుడు 24-25కి 10,000 అగైన్. టోటల్ 10,000. సో ఈ విధంగా 5 ఇయర్స్ సంబంధించిన డిప్రిసియేషన్ వాల్యూనే మనం అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటాం. ఈ విధంగా క్యాల్కులేషన్ అనేది చేయాలి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్కి. ఓకేనా? ఇప్పుడు టోటల్ డిప్రిసియేషన్ వచ్చేసి 50,000 రూపీస్. మనకు 5 ఇయర్స్ సంబంధించి 50,000 అనేది ఈ యొక్క బైక్ వాల్యూ అనేది తగ్గడం జరిగింది. మనం ఈ యొక్క 5 ఇయర్స్ సంబంధించి
ఫైబర్కి సంబంధించిన డిప్రిసియేషన్ వాల్యూనే అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటాం. సో ఫైన్, ఈ విధంగా చిన్న చిన్న ప్రాబ్లంతో మనం ఒక్కొక్క టాపిక్ని అర్థం చేసుకుంటూ పోదాం. థ్యాంక్ యూ సో మచ్.